హాయ్ అండి. ఈరోజైతే బఠానీ చాట్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. టొమాటో, ఆనియన్, లెమన్, చిల్లీ, కొత్తిమీర ఇవన్నీ చిన్నగా కట్ చేసుకోవాలనమాట అండి. నెక్స్ట్ ఒక 8 హవర్స్ నానబెట్టుకున్న బఠానీ తీసుకొని ఒక 4, 5 విజిల్స్ వేయించుకోవాలండి. మెత్తగా చేసుకోవద్దు. జస్ట్ ఇలా ముట్టుకుంటే మెత్తగా అయితే చాలు. నెక్స్ట్ వచ్చేసి సగం బఠానీలు పక్కనుంచి సగమేమో గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ముందుగా. ఆయిల్ వేసుకున్నాక వేరుశెనగ గుళ్ళేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళేసేసుకున్న తర్వాత హైలో పెట్టి ఫ్రై చేయొద్దండి పీనట్స్. సిమ్‌లో పెట్టండి. ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయండి. సిమ్‌లో పెట్టి ఏపితే చాలా బావుంటాయనమాట. ఇంకా ఫ్రై అయిపోయినాయండి. తీసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మీడియం మీడియంలో పెట్టుకొని మంట ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలనమాట. కొంతమంది గ్రైండ్ చేసుకొని కూడా పేస్ట్ లెక్క ఏసుకుంటారు. కానీ మేమైతే డైరెక్ట్ ఆనియన్స్ చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఫ్రై చేస్తున్నాం బాగానే. నిజంగా ఈ చాట్ మసాలా ఉంది. చాలా బావుంటదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నిజంగా. ఇంకా బయటికెక్కడికెళ్ళినా చాట్ మసాలా ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి చేయకండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఎందుకంటే మాడిపోతాయి. అదే మీడియంలో అయితే చక్కగా నిదానంగా దోరగా ఎగుతాయండి. ఆ తర్వాత చిల్లీ కూడా ఏసేసుకున్న తర్వాత టొమాటోస్ కూడా ఏసుకొని కొన్ని టొమాటోస్, కొన్ని ఆనియన్స్, కొన్ని చిల్లీస్ అవన్నీ ఉంచుకోండి. మళ్ళీ పైనేద్దాం. పచ్చివి వేసుకున్న బఠానీ ఉడికాక బావుంటాయనమాట. టొమాటో సిమ్‌లో పెట్టేసి టమాటో చక్కగా మెత్తగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలనమాట. కొద్దిగా సాల్ట్ ఏస్తున్నాను. తొందరగా కుక్ అవుతుంది కదండీ! అందుకని సాల్ట్ వేస్తున్నాను. టొమాటోస్ మగ్గడానికి టైం ఎక్కువే పడుతుందండి. మా ఫ్యామిలీలో అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాట్ బటానీ. బయట తప్పనిసరిగా ఎళ్ళినా కొనుక్కుంటాం. ఇలా ఎప్పుడైనా హాలిడే వచ్చినప్పుడు ఇంట్లో చేసుకుంటామనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండీ! రోజుకో రెసిపీ ఇలా చేసుకుంటాము. ఈరోజైతే చాట్ బటానీ చేస్తున్నాం. సరేలే వీడియో తీసి పెడదామని తీస్తున్నా. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కామెంట్ చేయండి. నేనేమైనా మిస్టేక్స్ చేసినట్టు అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా నా వాయిస్ బానే ఉందో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయిందింకా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండీ బఠానీలు అవేసేస్తున్నాను. కొన్ని బఠానీలేమో సెపరేట్‌గా ఉంచుకున్నాం కదండీ గ్రైండ్ చేయకుండా అవి కూడా ఏసేస్తాను. అవిగోండి గ్రైండ్ చేయకుండా కొన్ని బఠానీలు గ్రైండ్ చేసి ఆ పౌడర్‌ని కూడా వేసేసాము. ఒకవేళ నేనేమైనా ఇందులో మిస్టేక్ చేశాను అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బావుంటే మటికి ఖచ్చితం అందరూ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి మసాలా యేసుకుందామండి. ఫస్ట్‌గా పసుపు వేసుకున్నాము. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఒక 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందాక సాల్ట్ ఏసాను కదండీ కొద్దిగా చూసి వేద్దాము. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్,
చిన్న స్పూన్ అండి. పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాము. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. అన్నీ చిన్న చిన్న స్పూన్సేనండి మావింట్లోయి. సో, చూసి వెయ్యండి. పిల్లలు తినే పళమైతే తక్కువ తక్కువ వేసుకుంటే బెస్ట్ కదండీ! ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసుకోవాలండి. వాటర్ కూడా వేసేసాను. అంతా మిక్స్ చేసుకొని బాగా ఒక 2 మినిట్స్ హైలో పెట్టండి. వాటర్ హాట్ అయితుంది కదండీ! అందుకు ఒక 2 మినిట్స్ హైలో పెట్టండి మంటొచ్చేసి. ఆ తర్వాత కొంచెం కుతకుతలాడుతుంది అనిపించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. ఒకసారి సాల్ట్ అయ్యి చూసుకుందాం. సాల్ట్ చూసినాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఎందుకంటే నాకైతే ఇంకా సాల్ట్ పట్టింది వేసేసాను. వేడి వేడిగా తింటేనే బావుంటుందండి చాట్ మసాలా వచ్చేసి. ఒకవేళ తినడం కుదరలేదనుకోండి, ఎవరైనా బయటికి వెళ్ళినోళ్ళుంటే గనక వచ్చాక మళ్ళీ వేడి చేసే పెట్టండి. ఇంకా దగ్గరకొచ్చేసింది ఫ్రెండ్స్. ఉడికిపోయింది ఇంకా చాలా మట్టికి. బాగా ఎగరకూడదు అనమాట. గుజ్జు గుజ్జుగా, జ్యూసీ జ్యూసీగానే ఉండాలి. అలా అని వాటర్‌గా ఉండకూడదు. బాగా చిక్కబడకూడదు. అలా ఆ కన్సిస్టెంట్‌లో ఉంటే సరిపోతుంది. ఇంకిప్పుడు గిన్నెలోకి తీసేసుకొని కప్స్‌లోకి నిమ్మకాయ, ఇప్పుడు ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర అవన్నీ ఉంచుకున్నాం కదండీ! ఆ పీనట్స్ అవన్నీ పైనేసి అంతేనండి చాట్ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.